బయటే ఉన్నాను కదా. శిక్ష పడ్డారు కూడా పది వరకు బయటే ఉన్నాను. అవును, బయటే ఉన్నారు. ఆ ఫైల్ అలా పట్టుకెళ్ళిపోయారు. ఆ బయటను వేలు ఆ బయలుని కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. మళ్ళీ తిరిగి జైలుకి వెళ్ళలేదు. మళ్ళీ తిరిగి జైలుకి వెళ్ళలేదు. మరి ఇంటికి వెళ్ళిపోయాం. ఈ లోపల ఆయన ఫైల్ పట్టుకొని ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి ఏం చేశారో పాపం కొట్టించుకెళ్ళిపోతారు. మొత్తం అందరికి కొట్టించుకెళ్ళిపోతారు. అప్పుడు కూడా రాజుగారేనా? అప్పుడే రాజుగారు పిలిచింది. ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ జడ్జి పెట్టి ఇచ్చింది కూడా రాజుగారేనా? అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అదే రాజుగారేనా? మొత్తం ఇదంతా కూడా ఖర్చు పెట్టిందల్లా కూడా సాంబశివరాజే. జడ్జి గారు అర్జున్ ఒక అర్జున్ ఆ జడ్జి ఎమ్మెల్యేగా చీపురుపల్లి ఎమ్మెల్యేగా అర్జున్ పున్నయ్య. ఓహో, కోసూరు పున్నయ్య. మరి అదే పున్నయ్య. పున్నయ్య అనేవారికి ఎవరు అన్నారు? పున్నయ్య ప్రతిభా భారతి తండ్రి. ప్రతిభా భారతి తండ్రి ఆయనే. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి తండ్రి. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి. మాజీ ఎమ్మెల్యే రాజామం కదా. తెలుసు పున్నయ్య. అది జరిగింది. అక్కడి నుంచి కొందరు అందరూ జాయిన్ అయిపోయారు. కొందరు భార్యలు ఆడుకోవడం కానీ నేను మాత్రం ఖమ్మంలో వెళ్ళలేదు. మరి ఇక్కడే అప్పుడు గారి మీరు తమ్మని ఎవరే ఇద్దరే వెళ్ళలేదు. ఇల్లుకి వెళ్ళండి. కొంతమంది ఆడవాళ్ళకి ఇచ్చిన తర్వాత పిల్లలకి ఇచ్చిన తర్వాత రాలేదండి. కొంతమంది ఆడవాళ్ళ ఉద్యోగాలు వేయించుకున్న తర్వాత అడిగామంటే రాయినారాయణ ఇటువంటి అందరూ కూడా మళ్ళీ ఎవరికైతే కాంపన్సేషన్ నలుగురు చనిపోయిన వాళ్ళకైతే కాంపన్సేషన్ గవర్నమెంట్ నుంచి ఏం రాలే. జాయిన్ అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి విజయభాస్కర్ జలగ వెంగళరావు. జగ వెంకటరావే నానా మరిజనారెడ్డి కదా. మరిజనారెడ్డి 78 వచ్చాడు. ఇప్పుడు మర్రి చెన్నారెడ్డిని ఎవరు జగన్ తండ్రి ఎవరండి? జగన్ రాజశేఖర రెడ్డి కడపలో ప్రకటన చేసి అప్పటికి ఏనండి అప్పుడు సీఎంగా ఉండి విదేశానికి వెళ్తే మాట్లాడి అమెరికా రష్యా కానీ వెళ్ళాడు. నేను అట్టించి వచ్చేటప్పుడు నేను దించి పారేస్తాను ప్రకటన చేసి అతను దించేయగలడు. ఏ సంవత్సరం అయితే అవలేదు కాదండి. చెన్నారెడ్డి 78లో ముఖ్యమంత్రి అయ్యాడు. వెంగళరావు 73లో ముఖ్యమంత్రి. 73కి ముందు కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి. లేదండి జలగ వెంగళరావే అయ్యాడు. కరెక్టే. జలగ వెంకట మామూలు పాప కాయలేదు. నెల్లిమల కార్మికుడు అంటే రాజుగారి కార్మికులు కాదు. రాజుగారి అయితే రాజుగారి ఫస్ట్ ముద్దాయి. లేకపోతే రాజుగారే ఫస్ట్ ముద్దాయి. ఫస్ట్ ముద్దాయి రాజారావు అయ్యాడు ఫస్ట్ ముద్దాయి. రాజారావు కాదు, రాజుగారు ఫస్ట్ ముద్దాయి. రాజారావు 2 సెకండ్ ముద్దాయి అవ్వాలి. యూనియన్ ప్రెసిడెంట్ అయినా కాబట్టి ఆయన కూడా వాళ్ళకి వచ్చాడు కాబట్టి అప్పుడు మెల్లిగా మా మీద మాట్లాడుకొని చేసుకొని మొత్తం అంతా ఈ బాధ్యత వహిస్తారు. బయట వహించి వీళ్ళందరూ ముద్దాయి మారి ఆయన తప్పాడు. అప్పుడు ఎలాగా యూనియన్ రిజిస్ట్రేషన్ లేదు. యూనియన్ రిజిస్ట్రేషన్ చచ్చిపోయింది. శ్రామిక సంఘం రిజిస్ట్రేషన్ చచ్చిపోయింది. కార్మిక సంఘాన్ని చంపేశారు. అప్పటికప్పుడు మళ్ళీ నెల్లిమల చూపి కార్మిక సంఘం రిజిస్ట్రేషన్ చేయించి రాత్రి మీద 74లో పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఆ రిజిస్ట్రేషన్ తోటి ఇలా కోర్టులో తిరిగారు కార్మిక తరపున. కాదు మరి ఆయన అధికార పార్టీలో లేడు కదా రాజుగారు. అది అధికార పార్టీ అప్పుడు రాదు. అప్పుడు మొదట్లో ఉండేది. అధికార పార్టీకి వస్తారు కదా. అంటే కాంగ్రెస్ జబ్బు అయిపోయారు కదా. ఆయన 67లోనే గెలవగానే 6 మాసంలో ఆయన జాయిన్ అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఆవు దోడికి వెళ్ళాడు. ఆ తర్వాత అస్తం కూర్చోండి. రెండు యూనియన్ల రిజిస్ట్రేషన్ చనిపోయి ఉండబట్టే మరి కార్మిక సంఘం వీళ్ళు ప్రయాణం కొనసాగిస్తుంటే శ్రామిక సంఘాన్ని చంపించినారు. అప్పుడు ఈ కార్మిక సంఘాన్ని బతికున్నది పురాతన సంఘం అని చెప్పి దీన్ని బతికించారు.
దానికి అవకాశం అప్పుడు ఎవరో వెంకటస్వామి ఎవరు మరి అంజీ ఎవరు ఉంటారు అంజీ కదా ఆనాడు ఈ చనిపోయిన కుటుంబాల దగ్గరికి మినిస్టర్లు రావడం కానీ ఇంకేం ఎవరు లేవండి ఆ టైంలో అసలు ఊసేలే ఈ స్థానిక నాయకులే ఈ స్థానిక కార్మికులే ఊసేలే అంజీ చెప్పండి అంజీ అంజయ్య టంగుటూరు అంజయ్య 2 82 2 82 81 ఎండింగ్ 82 82లో లాస్ట్లోనూ భవన్ వెంకటరావు అయ్యాడు. భవన్ వెంకటరావు సరే ఎన్టీ రామ దగ్గర చెన్నారెడ్డి తర్వాత అంజయ్య, అంజయ్య తర్వాత భవన వెంకటరామయ్య, తర్వాత 6 మాసాలు భవన్ వెంకటరావు చేశాడు సీఎం. ఈ మొదటి ముద్ద ఏం చేయాలని మేనేజ్మెంట్ ప్రయత్నం అప్పుడు ఎలిమెంట్ ప్రయత్నం చేస్తే వదలరు కదా. మరి ఎవరిని జనరల్గా కార్మిక సంఘం ఆధ్వర్యం నాయకులు ఎప్పుడైతే అయ్యారో మొదటి ముద్ద అయినా అవ్వాలి కదా. ప్రెసిడెంట్ గా అతనే మొదట ప్రెసిడెంట్ అన్న మొదటగా చేయలేదు, ఎందుకంటే స్పాట్ కూడా ఆయన వచ్చాడు. నాకు తెలియదు లేదా గొడవకి అన్నా కూడా ఆస్కారం లేదు. ఆ గొడవ టైంలోకి వచ్చాడు ఆయన. అప్పుడు మళ్ళీ మనం లీడర్లో ఉన్నారు, నాయుడులో ఉన్నారు, ఇదే మా బాధ అని చెప్పేసి అప్పుడు మెల్లిగా మేనేజ్మెంట్ కూడా ఆయన అనుకో 72లో కూడా ఎమ్మెల్యే అయ్యాడా? అక్కడి నుంచి కంటిన్యూ కదా కంటిన్యూ మరి 94కి అయినా ఎమ్మెల్యే. అంతే. ఆయన వాటర్ లేదండి. 94 మంతా ఎమ్మెల్యే బాబు అంతగా ఎమ్మెల్యే అయ్యారు. అప్పటికి కూడా గజపతి నగరమైన రెండోసారి సత్యవాడ సచివాడ తొలి సీట్ ఇవ్వకపోయినప్పుడు కూడా గజపతి నగరం అప్పుడే ఇండిపెండెంట్గా చేశారు. ఐ కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ ఉండేవి కదా. సీటుగా ప్రయత్నం చేశారండి. నేను ఇక్కడ విశాఖపట్నంలో సాగి సూర్యరాజు, సాగి సత్యరాజు అన్నదం ఉండేవారు. వాళ్ళు 7 చెప్తే అదే కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ఇక్కడ సీట్ రానుకొని చేశారు. ఎందుకు అప్పు 67 రాజులేగా రాజులే మరి 7 కుమ్మూరప్పుడు జిల్లా పంచాయతీ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఫస్ట్ జిల్లా పంచాయతీ ఇలా సంవత్సరం మొత్తం టీవీలన్నీ సంవత్సరం ప్రకటించారు. కుమ్మూరప్పుడు కలవానే రాజుగారు అయిపోద్ది కొమ్మరమ్మడి ప్రాక్టీస్. అలాంటి ఉన్నాయి ఈ 3 జిల్లాల్లో ఆధిపత్యం ఉంది. విశాఖ రాజులే మరి ఈ రాజుకి మన వాళ్ళకి ఏ గ్రూప్లో ఉన్నారో ఆ గ్రూప్లో వాళ్ళు మనకి తెలియదు కానీ